నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. వినాయక చతుర్థి వచ్చిందంటే చాలు ప్రతి గల్లీలో కూడా, ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గల్లీకి ఒక గణేశుడిని నిర్మించుకుంటూ ఉంటారు. సో అయితే ఆ గల్లీలన్నిటి గురించి మాట్లాడదానికన్నా ముందు గణేష్ చతుర్థి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటిదంటే ఖైరతాబాద్ గణేశుడు. సో ఖైరతాబాద్ గణేశుడు ప్రతి సంవత్సరం కూడా కొంత ప్రతిష్టాత్మకంగా ఉంటాడు. దాదాపు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కొన్ని లక్షల మంది దర్శించుకుంటూ ఉంటారు. సో నవరాత్రులు జరిగేటువంటి అదంతా కూడా కొంత ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. గవర్నమెంట్ కూడా కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటుంది. అయితే ఆ గణేష్ చతుర్థి ఎప్పుడైతే స్టార్ట్ అవుతూ ఉంటుందో కర్ర పూజ కాంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో కర్ర పూజ కానించి తర్వాత కర్రలు తీసుకురావడం కావచ్చు, విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కావచ్చు, ఇదంతా కూడా ఒక 2-3 నెలల ప్రాసెస్ అయితే పడుతూ ఉంటుంది. సో మరి గణేష్ చతుర్థి అని చెప్పి ఖైరతాబాద్ గణేష్ అని చెప్పేసి అక్కడ టెంపుల్లో ఉండి మాట్లాడుతున్నాయని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో ప్రజెంట్ నేనైతే ఖైరతాబాద్లో ఉన్నటువంటి నల్లపోచమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఉన్నాను. సో మరి ఈ టెంపుల్ దగ్గరికి ఎందుకు రావడం జరిగింది, సో గణేష్ చతుర్థి గురించి, ముఖ్యంగా ఖైరతాబాద్ గణేశుడికి సంబంధించి ఈ టెంపుల్కి ఉన్నటువంటి సంబంధం ఏంది అనేది ప్రస్తుతం మనతో పాటు ఆ టెంపుల్ సంబంధించినటువంటి నాయకులు అంజన్ కుమార్ గారు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకునే ముందు ఇక్కడ చూడండి ఒకసారి. మనకి ఇక్కడ చూస్తే పసుపు కనిపిస్తూ ఉన్నది, కుంకుమ కనిపిస్తూ ఉన్నది, లడ్డు కనిపిస్తూ ఉన్నది, అక్షింతల్లా కనిపిస్తూ ఉన్నాయి, పక్కన దండ కనిపిస్తూ ఉన్నది. సో ఇవన్నీ ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేసారు, అసలు వాటికి వీటికి ఉన్నటువంటి సంబంధం ఏంది, ఖైరతాబాద్ గణేశుడికి ఏం చేయబోతా ఉన్నారంటే స్వయంగా మనం వారి మాటలోనే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అన్న ఒకసారి రండి ఇటు. అన్న చెప్పండి, ఇప్పుడు మనం నల్లపోచమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాము, మీరేమో ఇక్కడ నుంచి ఖైరతాబాద్ గణేశుడి దగ్గరికి వెళ్దాము, కర్ర పూజ దగ్గరికి అంటున్నారు. నా వెనకాల చూస్తేనేమో ఒక 5 వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి వీటి ప్రాముఖ్యత ఏంటి అసలు? గణేష్ మహారాజ్కి జై. అయితే ప్రాముఖ్యత మీకు తెలుసు, పెద్ద గణేశుడు అంటే, ఖైరతాబాద్ పెద్ద గణేశుడు అంటే ఇండియా లెవెల్లోనే చాలా పెద్ద పేరు ఉంది. సో ఈసారి ఏంటంటే మొదటిసారి మా బీజార్ నగర్, ఖైరతాబాద్ బీజార్ నగర్ నుంచి, మా నల్లపోచమ్మ టెంపుల్ దగ్గర నుంచి పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు, లడ్డు తీసుకెళ్దాం అనేసి ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం. సో దేవుని దయ వల్ల ఈ సంవత్సరం కుదిరింది. ప్రతి సంవత్సరం ఇంకా కర్రకు ఏదైతే సంబంధించిన పసుపు కుంకుమ ఉంటుందో ఖచ్చితంగా మేము నల్లపోచమ్మ టెంపుల్ నుంచి తీసుకెళ్దాం అనేసి ఈ ఒక కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో ఎట్లా ఉంటుండే ఇంతమంది? గతంలో వాళ్ళు అక్కడే రెడీ చేసుకునే వాళ్ళం, నిజామాటకి అక్కడనే రెడీ చేసుకొని చేసేవాళ్ళం. ఈసారి కొంచెం అంటే ఎంతో అద్భుత రీతిలో జరుగుతుంది. ఇదొక అద్భుతం మా నుంచి జరగాలనేసి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇది తిరుపతికి వెళ్ళి తీసుకురావడం జరిగింది. ఒక 1 వీక్ ముందు తిరుపతికి వెళ్ళి అన్ని తిరుపతి నుంచి తీసుకురావడం జరిగింది. ఎందుకు తిరుపతి నుంచి ఎందుకు తీసుకురా అంటే వెంకన్న స్వామి దయ వల్ల ఇంకా మా ఖైరతాబాద్ అభివృద్ధి చెందాలని, ఖైరతాబాద్ వినాయకుడిని పెట్టి తీసేంత వరకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా మా ఖైరతాబాద్ ప్రజలు దర్శించడానికి వచ్చిన ప్రజలు కూడా అంతా సుఖ సంతోషాలతో ఉండాలనేసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి కర్ర పూజ దగ్గర తీసుకెళ్తాం. అవును, ఆ కర్రకి ఇవన్నీ కూడా అవును, అలంకరించి పూజ చేస్తారు. తర్వాత ఎట్లా ఉంటుందంటే ప్రాసెస్ ఏంటి? ఇంకా రెగ్యులర్ ప్రాసెస్ ఉంటుంది. కర్రలు తీసుకురావడం, బయటకు వెళ్ళడం, ఇంకా స్టెప్ బై స్టెప్ వర్క్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవాళ నుంచి మెయిన్ వర్క్ స్టార్ట్ అవుతుంది. రైట్. ఇంకొంతమంది ఆలయానికి సంబంధించిన నేతలు కూడా ఉన్నారు. అన్న చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది మొదటిసారి ఇక్కడ నుండి పసుపు కుంకుమ గణేశుడి దగ్గరికి వెళ్ళబోతున్నది అమ్మవారి టెంపుల్ నుంచి, మీకు ఎట్లా అనిపిస్తూ ఉన్నది? అంటే చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ బీజార్ నగర్ నుంచి నల్లపోచమ్మ టెంపుల్ నుంచి కుంకుమ పసుపు తీసుకొని అక్కడ కర్ర పూజ చేయాలన్న ఆలోచన వాళ్ళకు ఉండేది. ఈ సంవత్సరం అది నెరవేరుతున్నందుకు సంతోషం చాలా. మళ్ళీ వీళ్ళు కూడా అందరు కూడా తిరుపతి నుంచి కుంకుమ పసుపు, అక్షంతలు, ప్రసాదము అన్నీ తీసుకురావడం జరిగింది. ఆనవాయితీగా అంటే మా ఖైరతాబాద్లో మంచి పేరు ప్రతిష్ట ఉన్నది. భారతదేశంలో అతిపెద్ద వినాయకుడు, ప్రపంచంలో పేరుగాంచినటువంటి వినాయకుడు కాబట్టి ఇక్కడ నుంచి సాంప్రదాయంగా ఇక్కడ తీసుకెళ్తే బాగుంటుందని ఆలోచన మా బస్సు ప్రజలు అంతా కలిసి. ఎట్లా ఉండబోతుంది ఈసారి గణేశుడి మొత్తం కూడా? ఎంతమంది రాబోతున్నారు? లాస్ట్ టైం 70 లక్షల పైన వచ్చారు. ఈసారి కోటి భక్తులు రాగలుగుతారు అనుకుంటున్నాము. ఎందుకంటే కౌంట్ చేయలేము. ఎవ్రీడే పెట్టినప్పటి నుంచి గణేష్ చవితి నుంచి కూడా 11 days జనాలు వస్తూనే ఉంటారు. మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయ్యి నైట్ 11 వరకు కంటిన్యూషన్గా ఉంటారు. కాబట్టి ఇంత జనం వస్తారో మనకు తెలియదు కదా. కానీ మేము అంచనా ఏంటంటే లాస్ట్ టైం 6 to 7 lakhs వచ్చినాం అనుకుంటాం. ఈసారి 1 కోటి జనాభా వస్తారని అనుకుంటాం. ఇక్కడ ఈ 5 వస్తువులే ఎందుకు మనం ప్రతిష్ఠిస్తాము అంటే సాంప్రదాయ ప్రకారంగా మన అందరూ తెలుసుకున్న కుంకుమ పసుపు, వడి బియ్యం అనేది మనకు ఆనవాయితీగా వస్తుంది కదా. ప్రతి గుడి దగ్గర కూడా అది సాంప్రదాయ ప్రకారం ఉంటుంది కాబట్టి ఒక సెంటిమెంట్ వీళ్ళు అనుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ వాళ్ళు ఎన్నో రోజులు అనుకుంటారు. ఈరోజు నెరవేరుతుంది. అంతే కదండి. ఈ పక్క బీజార్ నగర్, ఇందిరానగర్ కాలనీ, శ్రీనివాస్ నగర్ కాలనీ అందరూ మనసు ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా
మంచి జరగాలని ఆలోచన విధానం. నిజంగా 11 రోజులు ఎట్లుంటుంది కానీ ఇక్కడనే 11 రోజులు పండగ కనిపిస్తా ఉంటుంది. అంటే సంతోషంగా ఉంటారు. చెప్పదలుచుకున్నారు వాళ్ళ తెలంగాణ ప్రజలందరికీ ఖైరతాబాద్ గణేశుని అంటే ఆహ్వానించే వాళ్ళకి. తెలంగాణ ప్రజలకు చెప్పేది ఏంటంటే ఈరోజు కర్ర పూజ ఉంటుంది. ఇక్కడ నుంచి 3 months ప్రాసెస్ ఉంటుంది. అంత పెద్ద మహావినాయకం తయారు చేయడానికి 3 months ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ దేశం మన రాష్ట్రం అంతా బాగుండాలి, అంత వర్షాలు అని వ్యవసాయం పిల్లల యొక్క ఎడ్యుకేషన్ అంతా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. అమ్మవారి టెంపుల్ నుంచి ఇవన్నీ కూడా వెళ్తా ఉన్నాయి. అమ్మవారి గురించి ఏం చెప్తారు? అమ్మవారి విశిష్టత ఏంటి? అమ్మవారికి మా దగ్గర ఒక చరిత్ర ఉంది. ఇక్కడ గత పూర్వం నుంచి కూడా ఇక్కడ ఒక చరిత్ర ఉన్నది. చుట్టుపక్కల ప్రాంతాల వారందరం కూడా ఇక్కడ అమ్మవారికి ప్రతి బోనాల పండుగ అప్పుడు మంచి జాతర ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ. సో చూస్తున్నాం కదా ఈ 5 వస్తువులు కూడా ఇప్పుడు ఖైరతాబాద్ గణేశుడికి ఏదైతే ఆ పనులు ప్రారంభమవుతాయో ఆ కర్ర దగ్గరికి వెళ్ళి ఆ కర్రకు అవన్నీ కూడా పెట్టిన తర్వాత అక్కడ నుంచి పనులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అక్కడ నుంచి ఇంకొక 3 నెలల పాటు ఆ ఖైరతాబాద్ గణేష్ పనులను కూడా జరగడం, దాని తర్వాత 11 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను కూడా చేయడం అంతా చేస్తూ ఉంటారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అయితే మనతో చెప్తా ఉంటారు. అయితే మన ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళి ఆ ఖైరతాబాద్ గణేశుడిది ఎక్కడైతే ప్రతిష్ఠ జరుగుతూ ఉన్నదో, కర్ర పూజ ఎక్కడైతే జరుగుతూ ఉన్నదో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కూడా అసలు ఏం జరుగుతున్నదో, అక్కడ కూడా ఎట్లాంటి పూజ చేస్తూ ఉన్నారు అనేది కూడా స్వయంగా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. పదండి. పంచముఖ సకట విశ్వ గణేష్ మహారాజ్ 72 అడుగుల వినాయకుడిని ఇవాళ కర్ర పూజ జరిగింది. మీరు చూస్తున్నారు వచ్చినప్పటి నుంచి ఎంత కోలాహలంగా ఉందో. కానీ కర్ర పూజకే ఇంత జనాలు ఉంటే పూజకు 11 రోజులు 1 కోటి పైన జనాలు వస్తారని మా అంచనా ఉంది. సో తప్పకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా 100% వచ్చిన భక్తులకు మంచి దర్శనం చేసి పంపించే బాధ్యత మా ఖైరతాబాద్ వాసులది ఉంటుందని మేము ధీమా వ్యక్తం చేస్తాం. భక్తులందరూ కూడా ఏం చెప్పబోతున్నారు? అందరు సుఖ సంతోషాన్ని ఉండాలి. వర్షాలు పడకుండా చాలా ఇబ్బందిగా ఉంది. వర్షాలు పడాలని కోరుకుంటున్నాము. మీరు గమనించలేదు, ఎందాక వర్షం కూడా పడేది, మా దేవుడు కూడా వచ్చింది. ప్రతి సంవత్సరం పడుతుంది కానీ ఈ సంవత్సరం ఇంకా పడలేదు. రాజకీయం మాట్లాడదు కాబట్టి అందరం సుఖ సంతోషాలను ఉండాలని కోరుకుంటాం. చూసినాం కదా, కోలాహలమైనటువంటి వాతావరణం అయితే మనం ఇక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు కొన్ని 100 మంది చేరుకున్నారు. కేవలం ఇవాళ కర్ర పూజ ఒకటే జరుగుతూ ఉన్నది. ఈ కర్ర పూజకి కొన్ని 100 మంది ఇక్కడికి చేరుకుని మహాగణపతిని ప్రతిష్ఠించడానికి ఇక్కడ అందరూ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ఈసారి
72వ మహాగణపతి ఉత్సవాలు పేరుతోని ఒక పేరుతో కూడా పంచముఖ సంకటహర మహాగణపతి అనేటువంటి పేరుతో కూడా ఈసారి భక్తులకు గణపయ్య దర్శనం ఇవ్వబోతా ఉన్నారు. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్, అదేవిధంగా ఇంకొంతమంది రాజకీయ నేతలందరూ కూడా ఇక్కడికి, ప్రభుత్వ నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఈసారి ఘనంగా ఏర్పాట్లు చేయబోతున్నామంటూ కూడా వాళ్ళందరూ కూడా తెలిపినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ నుంచి గణపతి ఉత్సవాలు అయిపోయేంత వరకు కూడా ప్రతి సందర్భంలో కూడా ఇంకా కర్ర పూజ కావచ్చు, తర్వాత ప్రతి పూజ దగ్గర కొబ్బరికాయ కొట్టే దగ్గర నుంచి కావచ్చు, సో 11 రోజుల పూజలు అయిపోయే దగ్గర నుంచి కూడా అందరూ కూడా భక్తి శ్రద్ధలతోని కమిటీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, కమిటీ వాళ్ళు కాకుండా చాలా మంది కూడా ఇంకా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం అయితే ఉన్నది. ఎప్పటికప్పుడు గణపతి మహాపూజకు సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా ఖైరతాబాద్ మహాగణపతి 72వ ఉత్సవం సంబంధించినటువంటి విషయాలన్నింటినీ ఎప్పటికప్పుడు నేను మిమ్మల్ని తీసుకొస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.